కూడా జరిగినట్లయితే ఇంకా జాతీయ రహదారిని ఆనుకొని ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేస్తున్నారని డంపింగ్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదం పట్టణంలో ఒకటే కలకలం రేపింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఏదో జరిగిందంటూ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాకినాడ జిల్లాతోని జాతీయ రహదారికి ఆనుకొని డీమార్ట్ సమీపంలో కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సంచుల డంపింగ్ యార్డ్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడంతో సమాచారం తెలుసుకున్న టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ, ఫైర్ సిబ్బంది, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్ పర్యవేక్షణలో 5 ఫైర్ ఇంజన్స్తో సుమారు 3.5 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. పెద్ద మొత్తంలోనే ఆస్తి నష్టం ఉంటుందని బాధితులు వాపోతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ తుని డీమార్ట్ అనుకుని ఎస్ఎన్వరం గ్రామంకి నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి ఈ స్క్రాప్ గోడౌన్, ఇది మన కొత్తం నాగు అనే వ్యక్తికి సంబంధించిన గోడౌన్ అండి. ఇది సుమారు ఎకరా 70 సెంట్లు విస్తీర్ణంలో స్క్రాప్, పాత గోన సంచులు, సిమెంట్ సంచులు ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసి ఇంకా వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా డంప్ చేసి ఉంచారు. ఈ ప్లాస్టిక్ గోడౌన్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడే ఒక పావు గంట క్రితం ఫైర్ ఇంజన్స్, సుమారు ఒక 5-6 ఫైర్ ఇంజన్స్ శ్రమించి ఈ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ మెటీరియల్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఈ ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదానికి కారణం సాధారణంగా షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాము. ఎందుకంటే చుట్టుపక్కల ఏ విధమైనటువంటి ఆవాసాలు కూడా ఏమీ లేవు. లోపల ఒక చిన్న షెడ్ మాత్రం ఉంది. ఆ షెడ్లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు స్ప్రెడ్ అయ్యాయని ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం ఫైర్ డిపార్ట్మెంట్ వారి నుంచి. సో ఇంకా ఫైర్ సిబ్బంది ఇంకా స్పాట్లోనే ఉన్నారు. ఆ ఫైర్ని పూర్తిగా తీసేసిన తర్వాత అది మళ్ళా తిరిగి రాజుకోకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ హైవేలో అధికారులు ఒకసారి మేము కూడా తనిఖీ చేయాల్సి ఉందండి. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అనుమతి ఇచ్చే డిపార్ట్మెంట్స్, అలాగే మున్సిపాలిటీ, ఫైర్ డిపార్ట్మెంట్స్తో కలిసి మరొకసారి తనిఖీ చేస్తాం. ఈ రకంగా మనకి ఈ హైవే నేషనల్ హైవే ఆనుకొని ఒక 3-4 వరకు ఈ రకమైనటువంటి స్క్రాప్ గోడౌన్స్ అనేవి ఉన్నాయి. వాటిని ఒకసారి తనిఖీలు చేస్తాం. వాళ్ళైతే లైసెన్స్ ఉందని చెప్తున్నారు, అది కూడా చెక్ చేస్తాం. అంటే లోపలికి చూస్తే డెఫినెట్గా ఇవి అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్తో కలిసి మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ, లేకుంటే ఇంకా పొల్యూషన్ కంట్రోల్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ ఏ డిపార్ట్మెంట్ అవసరం ఉందో ఆ డిపార్ట్మెంట్తో కలిసి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ప్రాపర్గా లేకపోయినట్లయితే తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఫైర్ అంతా కంట్రోల్లో ఉందండి. ఫైర్ ఏమి ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా మాత్రం దాని మెటీరియల్ సెపరేట్ చేసి